So very important topic, that is nothing but all effect. Very important topic. So that is nothing but all effect. So what is all effect? What is all effect? And what is the purpose of all effect? So here very important concept ఏంట్రా అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఆల్ ఎఫెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వేరేజ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఓమ్స్లో ఎంత ఇంపార్టెంటో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ ఆల్ ఎఫెక్ట్ అనేది అంతే విధంగా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎండకు వచ్చేటప్పటికి కన్క్లూజన్స్ మాట్లాడేటప్పటికి మనం మాట్లాడదాం పిన్ టు పిన్. హియర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంట్రా అంటే నేను ఒక క్యూబిక్ డైమెన్షన్ గల ఏదో ఒక రూమ్ తీసుకున్నాను, ఆ ఛాంబర్ తీసుకున్నాను. అందులోంచి నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా ఫ్లక్స్ని ఫ్లో చేస్తూ ఉన్నాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లక్స్ని ఫ్లో చేస్తూ ఉన్నాను. సో ఇలా ఫ్లక్స్ని ఫ్లో చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్లక్స్కి అడ్డంగా ఒక కండక్టర్ పెట్టి ఆ కండక్టర్లోంచి కరెంట్ని పాస్ చేస్తూ ఉన్నాను. కండక్టర్లోంచి కరెంటు పాస్ చేస్తూ ఉంటే ఏవైతే ఈ ఛాంబర్ ఉందో ఇందులోంచి ఆపోజిట్ టెర్మినల్స్ మధ్య ఇక్కడ ఒక కొంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందండి. ఈ ఈఎంఎఫ్ని ఏమని పిలుస్తారంటే ఆల్ వోల్టేజ్ ఆర్ ఆల్ ఈఎంఎఫ్ అని అంటాం. ఆల్ వోల్టేజ్ ఆర్ ఆల్ ఈఎంఎఫ్ ఆర్ ఆల్ వోల్టేజ్ అని అంటాం. ఏంటి ఈ ఆల్ వోల్టేజ్, ఏంటి ఈ ఏమంటారు ఆల్ వోల్టేజ్ ఆర్ ఆల్ ఈఎంఎఫ్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో అలానే దీని మీద మెజారిటీ ఆఫ్ ఎగ్జామినేషన్లో మెనీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మెనీ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయో కూడా మాట్లాడదాం. సో నేనేం మాట్లాడుతున్నానో చూడండి. ఒక రబ్బర్ లాగా ఒక రూమ్ ఉంది. దాంట్లోంచి 3D డైమెన్షన్ రూమ్లోంచి ఫ్లక్స్ని ఇటువైపు నుంచి ఇటువైపు పంపిస్తూ ఉన్నాను. ఆ ఫ్లక్స్ని తాకుతూ ఒక కండక్టర్ని మీడియంగా మిడిల్లో పెట్టాను. నార్మల్గా మనకు తెలుసు కరెంట్ వెళ్ళే కండక్టర్ని ఫ్లక్స్ మధ్యలో పెడితే ఫోర్స్ డెవలప్ అవుద్ది, ఇది యాంపియర్ లా. కానీ ఇక్కడ తిరగకుండా ఉండేలాగా ఒక ఫిక్స్డ్ కండక్టర్ని ప్లేస్ చేస్తే వెంటనే ఆపోజిట్ టెర్మినల్స్ మధ్య ఏమవుతుంది అని అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ ఈఎంఎఫ్ని ఏమని పిలుస్తాము అని చెప్తున్నాను, ఆల్ వోల్టేజ్ ఆర్ ఆల్ ఈఎంఎఫ్ అని అంటాం. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంట్రా అంటే ఇక్కడ ఒక 3 టర్మ్స్ ఉన్నాయని అన్నాను. ఒకటి కరెంట్ ఉంది, 2 ఫ్లక్స్ ఉంది, 3 ఈఎంఎఫ్ పుట్టింది. ఈ 3 కూడా ఎలా ఉంటాయనంటే ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఒకదానికొకటి 90 డిగ్రీస్, ఒకదానికొకటి 90 డిగ్రీస్, ఒకదానికొకటి 90 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెంట్ అనుకుంటే, ఇది ఫ్లక్స్ డెన్సిటీ అనుకుంటే, ఇది ఈఎంఎఫ్ అనుకోండి. ఈ 3 కూడా ఎలా ఉంటాయనంటే ఒకదానికొకటి 90 డిగ్రీస్లో ఉంటాయి. దిస్ ఈస్ అ రిపీటెడ్ క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ డివైస్ సో కరెంట్, ఫ్లక్స్ డెన్సిటీ అండ్ ఈఎంఎఫ్ ఈ 3 కూడా ఎలా ఉంటాయనంటే మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే ఏంటండి, ఇది దీనికి 90 డిగ్రీస్లో ఉంటే ఇది దీనికి 90 డిగ్రీస్లో ఉంటుంది, ఇది దీనికి 90 డిగ్రీస్లో ఉంటే అగైన్ మళ్ళీ ఈ 2 90 డిగ్రీ. సో ఒకదానికొకటి ఏది చూసినా 90 డిగ్రీస్లో ఉంటాయి. ఇలా ఉంటే ఇలా అలైన్మెంట్ ఉంటుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఏంట్రా అంటే ఇక్కడ ఒక కండక్టర్ని ప్లేస్ చేశానండి, ఈ కండక్టర్ ఏదైతే ఉందో, ఈ మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ మెటీరియల్ యొక్క స్వభావాన్ని బట్టి ఇక్కడ ఈఎంఎఫ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అలానే ఇక్కడ ఈఎంఎఫ్ అనేది అక్కడ జనరేట్ అవుతుందా, జనరేట్ అవ్వట్లేదా అని డిపెండ్ అవుతూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. ద ఫస్ట్ వన్ ఏంట్రా అంటే ఇఫ్ all voltage or all EMF is become zero. అంటే కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూడండి. ఇలా ఒక కండక్టర్ పెట్టి కరెంటు వెళ్ళనిస్తున్నా, ఫ్లక్స్ మధ్యలో పెట్టి కరెంటు వెళ్ళనిస్తున్నా సరే ఈఎంఎఫ్ అనేది అసలు పుట్టలేదే అనుకోండి. పుట్టకపోతే అప్పుడు దీన్ని ఏ టైప్ ఆఫ్ కండక్టర్ అని అంటారు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అని అంటారు అని అడుగుతూ ఉంటాడు. ఒకవేళ ఆప్షన్స్ కనుక ఇలా ఉన్నాయి అని అనుకోండి. ఆప్షన్ ఏ కండక్టర్, ఆప్షన్ బి ఇన్సులేటర్, ఆప్షన్ సి సెమీ కండక్టర్, ఆప్షన్ డి ఆల్. ఏవో ఇలా ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. సో హియర్ వెరీ ఇంపార్టెంట్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఈ రిజల్ట్ రావట్లేదు అని అంటే ఇట్ మే బి ఇన్సులేటర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సులేటర్ అయి ఉందో ఆ ఇన్సులేటర్ని ఏమంటాము అని అంటే కరెంట్ని ఇచ్చినా సరే క్యారీ అవ్వట్లేదు కాబట్టి మనం చెప్పిన ప్రిన్సిపల్ వర్క్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు కనుక ఈ మెటల్ కండక్టరా, ఇన్సులేటరా, సెమీ కండక్టరా
అని తెలుసుకోవాలి అని అంటే ఈ టెస్ట్ చేయొచ్చు ఒకటి. సెకండ్ పాయింట్, మరొక క్వశ్చన్ కూడా మాట్లాడదాం. మరొక క్వశ్చన్ ఏంట్రా అంటే ఇదే క్వశ్చన్కి ఒకవేళ ఆప్షన్స్ ఎలా ఉన్నాయని అనుకోండి. ఆప్షన్ ఏ పీ టైప్ సెమీ కండక్టర్, ఆప్షన్ బి ఎన్ టైప్ సెమీ కండక్టర్, ఆప్షన్ సి ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్, ఆప్షన్ సి ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్, ఆప్షన్ డి సమ్ నన్ ఆర్ ఆల్ అనేదో ఇచ్చాను. సో ఇక్కడ కూడా సంథింగ్ అక్కడలాగే ఆల్ అని అన్నాను అని అనుకోండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్లో 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి కండక్టర్, 2 ఇన్సులేటర్. కండక్టర్, ఇన్సులేటర్. కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ క్యారింగ్ అప్లికేషన్. ఇన్సులేటర్ వచ్చేటప్పటికి కరెంట్ తనకుండా వెళ్ళదు అని మనం చదువుతాం. అలానే ఎలక్ట్రానిక్స్లో వాడికి తెలిసిన వల్ల కండక్టర్ అయినా సెమీ కండక్టరే, ఇన్సులేటర్ అయినా సెమీ కండక్టరే. హియర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం మాట్లాడుతానో జాగ్రత్త చూడండి. కండక్టర్ అయినా సెమీ కండక్టరే, ఇన్సులేటర్ అయినా సెమీ కండక్టరే. ఇది ఎలక్ట్రానిక్స్లో ఉండేటువంటి స్టడీ. ఇప్పుడు దేనిని కండక్టర్గా వాళ్ళు ట్రీట్ చేస్తారు అని అంటే ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ని కండక్టర్గా ట్రీట్ చేస్తారు. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ని ఎలా ట్రీట్ చేస్తారు అని అంటే ఇన్సులేటర్గా ట్రీట్ చేస్తారు. హియర్ నేనేం మాట్లాడుతున్నానో ఒకసారి జాగ్రత్తగా చూడండి. కండక్టర్ అని వాళ్ళ భాషలో ఏంట్రా అంటే ఎలక్ట్రానిక్ భాషలో కండక్టర్ అంటే ఏం మాట్లాడుతున్నాను, ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్. వాళ్ళ భాషలో ఇన్సులేటర్ అంటే అర్థం ఏంట్రా అంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. మరి ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్కి ఎగ్జాంపుల్స్ ఏంటని చదివాము ఇందాకలే, పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని అన్నాం. ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ రెండింటిని కూడా వాళ్ళని ఏమని పిలుస్తారు, బెస్ట్ కండక్టర్స్ గా పిలుస్తారు. ఇవే ఎలక్ట్రానిక్స్ లో ఉండే అప్లికేషన్స్ అన్నిటిలోనూ వాడతారు. కాబట్టి ఒకవేళ మీరు పీ పెట్టుండుంటే ఎంతో కొంత ఈఎంఎఫ్ వచ్చేది, అంటే ఇది కాదు. ఎన్ పెట్టుండుంటే దీనికి కూడా ఈఎంఎఫ్ వచ్చేది, ఇది కాదు. వాడు భాషలో ఉన్నటువంటి ఏదైతే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఉందో ఆ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఏమవుతుంది అని అంటే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నేను అంటున్న పాయింట్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ద ఫస్ట్ క్వశ్చన్ ఏం మాట్లాడుతున్నాను, ఇఫ్ హాల్ వోల్టేజ్ ఇస్ 0 the material is said to be either insulator or intrinsic semiconductor. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ సెమీ కండక్టర్సే ఇచ్చాను. వెదర్ గివెన్ సెమీ కండక్టర్ ఇస్ ఏ ఇంట్రెన్సిక్ ఆర్ ఎక్స్టెన్సిక్ అని ఐడెంటిఫై చేయాలి అని అంటే మనం ఏ మెథడ్ వాడతాము అని అంటే ఆల్ ఎఫెక్ట్ మెథడ్ వాడతాం. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మరొక క్వశ్చన్కి వెళ్దాం, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో మనం అకార్డింగ్ టు డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ చెప్పానో జాగ్రత్తగా చూడండి. ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఏ ఇండికేట్ చేశాను, ఇక్కడ డయాగ్రామ్లో బి ఇండికేట్ చేశాను. లైక్ నేను అంటున్న పాయింట్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. డయాగ్రామ్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అని అన్నాను. ఇక్కడ ఏదైతే ఇండ్యూస్ అవుతుందో ఏ అనే పాయింట్ అని అన్నాను, ఇక్కడ ఏదైతే ఇండ్యూస్ అవుతుందో ఇది బి అనే పాయింట్ అని అన్నాను. ఒకవేళ ఈ ఏ దగ్గర గనక పాజిటివ్ అండ్ బి దగ్గర గనక నెగిటివ్ వస్తే అంటే ద ఫస్ట్ కేస్ ఇస్ నథింగ్ బట్ ఏం మాట్లాడుతున్నాను, ఏ దగ్గర పాజిటివ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది అండ్ బి దగ్గర నెగిటివ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే ఎంతో కొంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అని అంటే అవి ఖచ్చితంగా ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్లు అయి ఉంటాయి. ఒకవేళ ఏ దగ్గర పాజిటివ్ బి దగ్గర నెగిటివ్ అయితే ఆ నేచర్ ఆఫ్ సెమీ కండక్టర్ ఏమంటారు అని అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని అంటాం. ఏమంటారు అని అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని అంటాం. ఒకవేళ అలా కాకుండా ఏ దగ్గర నెగిటివ్ అండ్ బి దగ్గర పాజిటివ్ వస్తే ఈ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఏమంటారు అని అంటే పీ టైప్ సెమీ కండక్టర్ అని అంటాం. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఏంట్రా అంటే ఎప్పుడు ఈ కండిషన్ తీసుకోవాలి అని అంటే మీకు ఫ్లక్స్ ఇలా వస్తున్నప్పుడు కరెంట్ ఇలా వెళ్తున్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి మారినా ఇప్పుడు చెప్పినవన్నీ మారిపోతాయి. అంటే ఫ్లక్స్ పై నుంచి కిందకి కాకుండా కింద నుంచి పైకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ బి. ఒకవేళ కరెంట్ ఇలా పంపించకుండా ఇలా పంపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ బి. పాయింట్ అర్థమైంది అనుకుంటా. అలా కాకుండా రెండు మార్చారనుకోండి మళ్ళీ ఇదే స్ట్రక్చర్ వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే ఫ్లక్స్ డైరెక్షన్ పైనుంచి కిందకి అంటే ఇటువైపుకి వస్తున్నప్పుడు, అంటే మన వైపుకి వస్తున్నప్పుడు, సో అవుట్వర్డ్స్కి వస్తున్నప్పుడు, కరెంటు ఇన్సైడ్కి వెళ్తున్నప్పుడు అప్పుడు దీని యొక్క బిహేవియర్ ఇప్పుడు చెప్పినట్టుగా ఉంటుంది. సో అలా కాకుండా అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎలా అడుగుతుంటాడు అని అంటే ఒకవేళ ఇలా చెప్పకుండా మరొక విధంగా కూడా చెప్తూ ఉంటాడు.
ఇఫ్ హాల్ వోల్టేజెస్ అంటే ఇక్కడ ఏదో వోల్టేజ్ పుట్టింది కదా, ఈ హాల్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ హాల్ వోల్టేజ్ గనక పాజిటివ్ అయితే ఏమని పిలుస్తారు, ఆ హాల్ వోల్టేజ్ గనక నెగిటివ్ అయితే ఏమని పిలుస్తారు అని అంటాడు. ఒకవేళ పాజిటివ్ అయితే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ పీ టైప్ సెమీ కండక్టర్, ఒకవేళ నెగిటివ్ అయితే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఇక్కడ నేను పాయింట్ ఏం మాట్లాడుతున్నానో జాగ్రత్తగా చూడండి. ఒకటి, ఈ సెమీ కండక్టర్ ఇంట్రెన్సిక్ ఎక్స్టెన్సిక్ ఆర్ కండక్టరా ఇన్సులేటరా అని ఫైండ్ అవుట్ చేయడానికి తెలిసింది. రెండు, ఈ సెమీ కండక్టర్ ఎన్ టైపా పీ టైపా అని చెప్పడానికి కూడా ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ చెప్పుకున్నామో ఆల్ ఎఫెక్ట్ డివైస్, ఈ డివైస్ యొక్క అవుట్పుట్ ఏమని చెప్పుకున్నాము, ఈఎంఎఫ్ పుడుతుంది అన్నాం. ఈ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో, ఈ అవుట్పుట్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో ఆల్వేస్ డీసీ సప్లై మాత్రమే ఉంటుంది. హియర్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంట్రా అంటే, ఇన్ కేస్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్ డివైస్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఆల్ ఎఫెక్ట్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏంట్రా అంటే డీసీ వోల్టేజ్. చెప్పండి, డీసీలో ఎప్పుడైనా డీసీలో కరెంట్, డీసీలో వోల్టేజ్, డీసీలో పవర్, డీసీకి సంబంధించినవి ఏవైనా కొలవాల్సి వస్తే మనం అక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాము అని అంటే PMMC ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. PMMC ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ టైప్ ఇన్స్ట్రుమెంట్. హియర్ నేను అంటున్న పాయింట్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. హియర్ ద సింపుల్ అండ్ ఈజీ. ఇక్కడ ఒక వోల్ట్మీటర్ మనం వాడతాం, ఎందుకంటే వోల్టేజ్ కొలవాలి కాబట్టి. ఆ వోల్ట్మీటర్ ఏ జాతికి సంబంధించింది, ఏ క్లాసిఫికేషన్ సంబంధించింది, ఎంఐ టైపా, ఎంసీ టైపా, PMMC టైపా, ఎంఐ టైపా, లేదా డైనమోమీటర్ టైపా, ఎలక్ట్రోస్టాటిక్ టైపా అని అడుగుతూ ఉంటాడు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ PMMC type voltmeter. This is another important bit. సో ఇప్పుడు పాయింట్ ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ అవుట్పుట్ లో ఏం ఇండ్యూస్ అవుతుంది అని అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అని చెప్పాం. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ ని మెజర్ చేయడానికి ఏం చెప్తున్నాము అని అంటే వోల్ట్ మీటర్ కొలుస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది ఎంత ఎక్కువ ఉంటే దాంట్లో మెజారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ మెజారిటీ క్యారియర్స్ ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద క్వాంటిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్, ద క్వాంటిటీ ఆఫ్ ఫ్రీ హోల్స్. ఏదైతే కండక్షన్ కు వాడుతూ ఉన్నామో ఆ కండక్షన్ క్వాంటిటీని బట్టి, అంటే అందులో ఉన్నటువంటి క్యారియర్ కాన్సన్ట్రేషన్, అందులో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ని బట్టి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ అనేది డిపెండ్ అవుద్ది. అది పీ టైప్ అయితే ఇలా బిహేవ్ చేస్తుంది అన్నాను, ఎన్ టైప్ అయితే ఇలా బిహేవ్ చేస్తుంది అన్నాను. ఇట్ మే బి ఇలా బిహేవ్ చేసినా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ద అవుట్పుట్ ఆఫ్ ది వోల్ట్ మీటర్ ఏదైతే ఉందో 1 వోల్ట్ 2 వోల్ట్ 3 వోల్ట్ 5 వోల్ట్స్ ఉంది అని అంటే ఆ మెటీరియల్ లోపల అంత కరెంట్ వరకు అలౌ చేయగలుగుతుంది, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. దట్ ఈస్ కాల్డ్ as క్యారియర్ కాన్సన్ట్రేషన్ అని అంటాం. లోపల ఉన్నటువంటి మెజారిటీ క్యారియర్స్ ఇన్ని ఉన్నాయి, మైనారిటీ క్యారియర్స్ అన్ని ఉన్నాయి అని మనం ఎలా చెప్పగలం అని అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్ట్ మీటర్ బట్టి చెప్పగలం. సో దిస్ ఈస్ కాల్డ్ as వెరీ ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నాం, ఆల్ ఎఫెక్ట్. ఈ ఆల్ ఎఫెక్ట్ తో ఏం చేయగలిగామో ఒకసారి చూడండి. ఈ హాల్ ఎఫెక్ట్ తో ఏం చేయగలిగామో చూడండి. కన్క్లూజన్కి వచ్చేటప్పటికి వెదర్ గివెన్ సెమీ కండక్టర్ ఇస్ ఏ ఎన్ టైప్, పీ టైప్, ఎక్స్టెన్సిక్, ఇంట్రెన్సిక్ అని కనుక్కోగలిగాం. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. లోపల ఇన్సైడ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అంతా చెప్పగలిగాం. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్. సో మెయిన్ గా ఈ ఏవైతే సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ఉంటాయో ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ ని ఐడెంటిఫై చేయగలిగాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి అని అంటే ఆల్ ఎఫెక్ట్. అయితే ఏదైతే ఈ ఆల్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ ఉందో, ఈ ఆల్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్లో మనం ఏం చెప్పామో చూడండి. ఏం చెప్పామో అంటే ఇన్పుట్ గా ఏమి ఇచ్చాము, అవుట్పుట్ గా ఏం తీసుకున్నాము. అండ్ ఈ రెండింటిని బట్టి ఏం చెప్పామో ఒకసారి చూద్దాం. ఇన్పుట్ గా ఏమి ఇచ్చాము అని అంటే ఒకటి ఫ్లక్స్ డెన్సిటీ ఇచ్చాము, రెండు కరెంట్ ఇచ్చాము. మరి అవుట్పుట్ లో ఏం తెలిసింది అని అంటే ఈఎంఎఫ్ మారింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇలా గనక వాడితే దీన్ని ఆల్ ఎఫెక్ట్ డివైస్ అని అంటాం. ఈ ఆల్ ఎఫెక్ట్ డివైస్ తో ఏమవుతుంది అని అంటే సెమీ కండక్టర్ యొక్క మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ కనుక్కుంటాం. అయితే ఈ ఆల్ ఎఫెక్ట్ నే చిన్నగా మోడిఫై చేసి ఫ్లక్స్ మీటర్ తయారు చేస్తారు. ఫ్లక్స్ మీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఆర్ బేస్డ్ ఆన్ దేన్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు అని అడుగుతారు. దేన్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు అంటే ఆల్ ఎఫెక్ట్. ఫ్లక్స్ మీటర్ యొక్క పని ఏంట్రా అంటే ఫ్లక్స్ యొక్క డెన్సిటీని కొలవాలి. అంటే అది ఎంత ఉందా అంత ఉందా అని కొలవాల్సి వస్తే అది ఎక్కడ పెట్టాలి,
అవుట్పుట్లో పెట్టాలి, అవుట్పుట్లో పెట్టాలి. రిమైనింగ్ రెండు మళ్ళీ ఏంటుంటాయి అని అంటే ఇన్పుట్లుగా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మనం వోల్టేజ్ ఇస్తాం, వోల్టేజ్ ఇస్తాం. ఇక్కడ పుడితే ఈఎంఎఫ్ అనాలి, ఇస్తే వోల్టేజ్ అనాలి. సెకండ్ వన్ అలానే కరెంట్ ఇస్తాం, రెండు ఇస్తాం. అప్పుడు ఏం తెలుస్తుంది అని అంటే ఫ్లక్స్ డెన్సిటీ తెలుస్తుంది. సో హియర్ నేను అంటున్న పాయింట్ ఏంటో జాగ్రత్తగా చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ డివైస్ మనం డైరెక్ట్ గా వాడితే ఏమవుతుంది అని అంటే సెమీ కండక్టర్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ తెలుస్తాయి. ఇదే ఆల్ ఎఫెక్ట్ డివైస్ ని చిన్నగా మోడిఫై చేసి ఫ్లక్స్ ని మనం వేరియబుల్ గా తీసుకొని ఇవి కాన్స్టెంట్ గా తీసుకొని ఇవి వేరీ చేస్తూ ఉంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతో తెలుస్తూ ఉంటుంది. అలా ఐడెంటిఫై చేసేటువంటి దాన్ని ఏమంటాము అని అంటే ఆల్ ఎఫెక్ట్ డివైస్ మోడిఫికేషన్ ఆఫ్ ఫ్లక్స్ మీటర్ అని అంటాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఆల్ ఎఫెక్ట్ డివైస్.